నారాయణ రెడ్డి ఐటీ స్కూల్. ఈరోజు మనతో పాటు జాబ్ గ్యారంటీ స్టూడెంట్ కోటేశ్వరరావు మనతో ఉన్నాడు. సో లెట్స్ హ్యావ్ ఏ బ్రీఫ్ ఇంట్రడక్షన్ అబౌట్ కోటేశ్వరరావు. హాయ్ కోటేశ్వరరావు, మీరు చదివింది అంటే మీ క్వాలిఫికేషను, పాస్డ్ ఇయర్ అండ్ ఫ్రమ్ విచ్ ప్లేస్ యు ఆర్? సార్ నేను గట్టిగా నేను బీకామ్ కంప్యూటర్ 2022లో పాస్ అవుట్ సార్. అయితే నేను ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత నా ఎడ్యుకేషన్ ఆపేయాల్సి వచ్చింది. దేనివల్ల అంటే నాకు ఎవరు చెప్పేవాళ్ళు లేక, అంటే ఇంట్లో కొన్ని పరిస్థితుల వల్ల నేను ఇంటర్మీడియట్ 4 years మానేసా సార్. ఇంటర్మీడియట్ ఏ గ్రూపు? ఇంటర్మీడియట్ సిఈసి సార్. ఏ కాలేజ్? ఎస్కేబిఆర్ జూనియర్ కాలేజ్, అక్కడ మార్చర్ల సార్, మా విలేజ్ పక్కనే జూనియర్ కాలేజ్ సార్. అయిపోయిన తర్వాత 4 years తర్వాత నేను డిగ్రీ జాయిన్ అయ్యా. డిగ్రీ కూడా 4 years ఏం చేసావు? 4 years నేను పొలం పని చేశాను సార్. అంటే ఇంటికాడ ఉంటుకుంటా పొలం పని అలా చేసుకున్నా సార్. తర్వాత నేను మళ్ళీ డిగ్రీ జాయిన్ అయ్యా సార్. డిగ్రీ కూడా అది ఒక టైప్ ఆఫ్ ద ఓపెన్ డిగ్రీ లాంటిదే సార్. అంటే రెగ్యులర్ కాదు, కాలేజ్ జాయిన్ అయ్యా సార్. కానీ ఎగ్జామ్కి అటెండ్ అయ్యి రాసుకునేది లేకుండా డిగ్రీ కూడా 4 years పట్టింది సార్. 3 years డిగ్రీ, 4 years పట్టింది సార్. బ్యాక్లాగ్స్ ఉండటం వల్ల ఫైనల్ ఇయర్లో కంప్లీట్ చేయాలి. కాలేజీకి వెళ్ళిపోయేది? కాలేజీకి వెళ్ళేది లేదు సార్. 3 years ఎడిపోయేది? 3 years కూడా ఇంటికాడ ఉండి ఇంకా ప్రిపరేషన్ అయినప్పుడు ఎగ్జామ్స్ అప్పుడు రాసుకోవడం, మిగిలిన టైం పొలం పని చేసుకోవటం. పొలం పని చేసుకోవచ్చు సార్. తర్వాత నాది డిగ్రీ అయిపోయిన తర్వాత నేను ఇక్కడ హైదరాబాద్ వచ్చా సార్. 22లో అయిపోయింది. 22లో హైదరాబాద్ వచ్చేసా సార్. హైదరాబాద్ వచ్చి నాకు మార్చల్ల సార్ కాలేజీ, ఎస్విఆర్ డిగ్రీ కాలేజ్ సార్.